తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గువ్వా గోరింకా సీరియల్ ఈటీవీలో రాత్రి 8 గంటలకి సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అయి నిన్నటితో ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. డిసెంబర్ 5, 2022న ఈ సీరియల్ ను ప్రారంభించారు. ఈ సీరియల్ 600వ ఎపిసోడ్తో ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. ఆర్కా మీడియా బ్యానర్ పైన ఈ సీరియల్ ను నిర్మించారు. ఈ సీరియల్ కు జై దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ హిందీలో కలర్స్ టీవీలో టెలికాస్ట్ అయిన నా బోలే తుమ్నా మైనే కుచ్ కహాకి రీమేక్ గా తెలుగులో తీసుకొచ్చారు. అప్పట్లో ఈ సీరియల్ మౌనమేలనోయి అనే టైటిల్ తో జెమినీ టీవీలో డబ్బింగ్ అయి మధ్యలోనే నిలిపివేయబడింది. చక్కటి కథా కథనాలతో ప్రేక్షకులని విశేషంగా గువ్వా గోరింకా సీరియల్ 600 ఎపిసోడ్ల పాటు విశేషంగా ఆకట్టుకుంది. ఆద్యంతం చక్కటి కథా కథనాలతో చక్కటి స్క్రీన్ ప్లే మాటలతో ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. కావ్య శ్రీ మేఘనగా, తేజగౌడ నందుగా, సనా సులోచనగా, సురేష్ రాయ్ సత్యమూర్తిగా, నళిని దుర్గాదేవి ఇందిరగా, బాజీ ఆనంద్గా, సింధూర రేణుకగా, సమన్వి నిత్యగా, హను విహార్ ఆదిత్యగా, సాత్విక్ రేణుక కొడుకుగా, సీతా మహాలక్ష్మి లతగా, విజయకరం ఆకాష్గా, దివ్య సురేష్ ఆరోహిగా, రియా గౌడ్ బార్బీగా, అపర్ణ రెడ్డి ప్రతిమగా, మధు మీనన్ ప్రతిమ తండ్రిగా, శాంతిరెడ్డి ప్రతిమ తల్లిగా, నరేష్ నితిన్గా, నవీన సౌందర్యగా, వెంకట్ కిరణ్ అమర్గా, ఇంకా ఈ సీరియల్లో విష్ణువర్ధన్, గురు, కాంతం, నవ్య ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. 600 ఎపిసోడ్ల పాటు గువ్వా గోరింకా సీరియల్ చక్కటి కథా కథనాలతో విశేషంగా ప్రేక్షకులని ఆకట్టుకుంది. కాకపోతే క్లైమాక్స్ ని ఇంకా బాగా చూపించుంటే బాగుండేది. అందరూ కలుసుకున్నట్లు చూపించినప్పటికీ చివరన నందు తల్లిని కానీ నందు బామ్మగారిని కానీ ఎవరిని చూపించలేదు. సింపుల్ గా సీరియల్ కు శుభం కార్డు వేశారు. అందరినీ చూపించుంటే సీరియల్ క్లైమాక్స్ ఇంకా బాగుండేది. అప్పట్లో బామ్మగారు మేఘన పిల్లలకి ఆస్తి మొత్తం రాస్తానని చెప్పి చివరి క్షణంలో ఆపేస్తారు. అది కూడా చివరన చూపించుంటే సీరియల్ క్లైమాక్స్ ఇంకా బాగుండేది. గువ్వా గోరింకా సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ మీకెలా అనిపించింది? ఈ సీరియల్ కు చక్కటి క్లైమాక్స్ ఇచ్చారా? 5కి గాను మీరెంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. మేఘన 2 సంతానం కలిగిన ఒక యువ వితంతువు. తన దివంగత భర్త అమర్ కు న్యాయం జరగాలని పోరాడుతూ ఉంటుంది. అతను ఫ్లైఓవర్ కుప్పకూలిపోవడం వలన మరణించి ఉంటాడు. అతను ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ తీసుకొని దాని నిర్మాణానికి తక్కువ నాణ్యత గల మెటీరియల్ని ఉపయోగించాడని నిందించి ఉంటారు. నందగోపాల్ అనే నిజాయితీపరుడు శుభోదయం అనే పత్రికలో పనిచేస్తూ ఉంటాడు. మేఘన నందుల మధ్య పరిచయం మొదట అపార్థాలతో మొదలవుతుంది. తర్వాత మేఘన కూతురు నిత్యతో నందుకి మంచి స్నేహం ఏర్పడుతుంది. నందు అమర్కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించి ఫ్లైఓవర్ కూలిన కేసులో ఏర్పాటైన కమిటీ ముందు దానిని సమర్పిస్తాడు. తర్వాత మేఘన అమర్ భార్య అన్న నిజాన్ని తెలుసుకుంటాడు. అమర్ అమాయకత్వాన్ని గుర్తించి ఎంతో పశ్చాత్తాపడతాడు. మేఘన శుభోదయం పత్రికలో ఉద్యోగంలో చేరుతుంది. ఫ్లైఓవర్ కుప్పకూలడం వెనక అసలు దోషి విష్ణువర్ధన్ అని నందు బయటపెట్టి శిక్ష పడేలా చేస్తాడు. చివరికి నందు, మేఘన, ఆమె పిల్లలు నిత్య, ఆదిత్య మరియు ఆమె అత్తమామలు సత్యమూర్తి, ఇంద్రలపై ఎంతో గౌరవాన్ని పెంచుకుంటాడు నందు. తర్వాత నందు మేఘనను ప్రేమిస్తాడు. మేఘన నందులు మంచి స్నేహితులవుతారు. అలా మేఘన నందు మంచి స్నేహితులవుతారు. నందు మేఘన పట్ల తనకున్న భావాల్ని వెల్లడిస్తాడు. మొదట్లో మేఘన తిరస్కరించిన తర్వాత అంగీకరిస్తుంది. ప్రతిమ నందు ప్రేమలో పడి నందుతో తాళి కట్టించుకొని అనేక ఇబ్బందుల్ని మధ్యలో కలిగిస్తుంది. మేఘన నందు అత్తమామల సహాయంతో వివాహం చేసుకుంటారు. నందు తల్లి సులోచనకి ఇదివరకే పెళ్లైన మేఘన కోడలుగా రావడం ఇష్టం ఉండదు. వాళ్ళిద్దరిని విడదీయడానికి ఎంతో ప్రయత్నం చేసి చివరికి విఫలమవుతుంది. తర్వాత మంచిగా ఆమె మారిపోతుంది. తర్వాత విష్ణువర్ధన్ కూతురు ఆరోహి కథలో ప్రవేశిస్తుంది. నందు మీద పగతో మేఘన నందుల మధ్య గొడవల్ని సృష్టించి ఇద్దరిని విడగొడుతుంది. మెట్టినింటి నుండి అలా మేఘన దూరం కావాల్సి వస్తుంది. నందుకి మేఘనకు మధ్య ఎన్నో అగాధాల్ని సృష్టించి ఇద్దరికి ఎన్నో గొడవల్ని కలిగిస్తుంది. నిత్య మధ్యలో నందుకి దూరమైనందుకు ఎంతో పరితపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. శుభోదయం పత్రిక యజమాని లతను కూడా చంపుతుంది ఆరోహి. ఆరోహి గుట్టుని మొత్తాన్ని కనిపెట్టి చివరకు మేఘన నందుకి కనువిప్పు కలిగిస్తుంది. అలా గువ్వా గోరింకా సీరియల్ కథ సుఖాంతమైంది. దాదాపు 2 ఏళ్ల పాటు గువ్వా గోరింకా సీరియల్ ఈటీవీ బుల్లితెరపై రాత్రి 8 గంటల స్లాట్లో సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. గువ్వా గోరింకా సీరియల్ క్లైమాక్స్ కి రావడం, గువ్వా గోరింకా సీరియల్ ఎండ్ కావడం మీకెలా అనిపిస్తోంది? ఈ సీరియల్ క్లైమాక్స్ మీకెలా అనిపించింది? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.